మరి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే మత్తయి సువార్తలో ఈ విషయాలు 28వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు మనం చూసినప్పుడు అలాగే ఆ దగ్గరలో నుంచండి, అందరూ దిక్కు నుంచండి. అలాగే నువ్వు కూడా అలాగే ఈ విషయాలు మనం చూస్తున్నాం. దగ్గరగా అలాగే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాను. అలాగే మార్క్సు వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఇలా చెప్తా ఉన్నాడు. 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. మీరెందుకు వచ్చారు? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మి రక్షణ పొందాలని వచ్చారు. మరి ఇది మీ ఇష్టానుసారంగా పొందుతున్నారా, మళ్ళీ బలవంతంగా ఏమైనా పొందుతున్నారా? ఇంట్లో వాళ్ళు కానీ దైవజనుడు కానీ ఇంకెవరైనా అత్యత మరి మీ ఇష్టానుసారంగా మీ సొంత నిర్ణయంతో తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము చెప్పమని మాట కూడా మనం ఒకసారి చదువుదాం. ఈ మాటలు కూడా వినండి. అదేమని చెప్పుతున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా ఈ విశ్వాస వాక్యాన్ని నమ్మకానికి సంబంధించినటువంటిది. దేవుడు నన్ను రక్షిస్తాడు, మీ పాపం నుండి విడుదల చేస్తాడు అనే నమ్మకానికి సంబంధించిన విషయం ఇది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని చెప్పండి. యేసు ఎవరు? యేసు ప్రభు. అంటే ఈ ప్రపంచంలో మనుషులందరినీ రక్షించగలిగిన గొప్ప దేవుడు అన్నమాట. అంచేత యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినారా? మీ హృదయంలో మీ మనసులో నమ్ముతున్నారా యేసు ప్రభు అని మిమ్మల్ని రక్షించగలుగుతాడని? ఆయన పాపముల నుండి విడుదల చేయడానికి మన కొరకు తన ప్రాణం పెట్టారు సిలువలో. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకే చిందించారు. ఆ రక్తం ఎందుకు అడగబట్టడానికి గుర్తుగా ఈ నీటిలో ఆయన ముంచబడి లేవదీయబడుతున్నాడు. ముంచబట్టడం అంటే చనిపోవడం, నీటి నుంచి మళ్ళీ పైకి రావడం అంటే తిరిగి జన్మించడం. ఒకరు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి మిమ్మల్ని క్రొత్తగా జన్మించడానికి, మీ పాపం నుండి మోచన పొందడానికి ప్రభు ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీకు బాప్తిస్మం అని ప్రభు యేసుక్రీస్తు చెప్పిన దాన్ని బట్టి, అపోస్తలులు చెప్పిన దాన్ని బట్టి యేసుక్రీస్తులోకి మీకు బాప్తిస్మం ఇవ్వబడుతుంది. జాగ్రత్తగా కూర్చోండి. వెనక్కి అలా ఉంచి ఇద్దరు ఉన్నారు, లేకపోతే దానికి మీరు ఏం కంగారు పడకండి. ఒక్క నిమిషం ముగ్గు అలా మూసుకుంటే సరిపోతుంది. రైట్. దేవుడు కన్యకైన మరియ గర్భంలో పుట్టాడు మన కోసం, మన పాపం నుండి రక్షించడానికి అని మీరు నమ్ముతున్నారా? ఎలాగ రక్షించాడు? తన ప్రాణాన్ని బలిగా అర్పించి, రక్తాన్ని శరీరాన్ని బలిగా అర్పించి చనిపోయాడు. శిలువ మీద చనిపోయాడు. చనిపోయి 3వ దినము తిరిగి లేచాడు. అది మీరు నమ్ముతున్నారా? కాబట్టి మీరు నమ్ముతున్నారు. అలాగే నమ్మారు, నోటితో కూడా చెప్పాలి. దేవుడు యేసుక్రీస్తును మన కోసం భూమి మీదకి పంపి మన పాపముల నిమిత్తం తన కుమారుని బలియాగంగా అర్పించాడు. యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి మరి మీకు ఏమన్నా బలవంతంగా వచ్చారా? లేదు. మీరు స్వతంత్రంగానే వచ్చారా?
కాబట్టి ఈ పాపం అనేటువంటి దాస్యంలో ఉన్నటువంటి మనల్ని స్వతంత్రంగా చేయడానికి దేవుడు మన కోసం మనుష్య రీతిగా ఈ భూమి మీదకి వచ్చి మన కోసం చనిపోయాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేనే మార్గము సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడు. కాబట్టి మనం ఇక్కడికి భూమి మీదకి వచ్చాం, ఈ ప్లేస్కి వచ్చాం, మళ్ళీ మనం వెళ్ళిపోతాం. ఒక కార్యం మీద వచ్చాం, బాప్తిస్మం అనే కార్యం మీద. అలాగే మనం రక్షించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఎవడైతే నమ్మి బాప్తిస్మం పొందుతాడో వాడు రక్షించబడిన యేసుక్రీస్తు చెప్తాడు. కాబట్టి మీరు స్వతంత్రంగా బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. కాబట్టి మీరు పాపం అనేటువంటి దాస్యం నుంచి విముక్తులైపోయి స్వతంత్రులు అవుతారు అనమాట. మీరు ఒప్పుకొని బట్టి ఇప్పుడు మీకు బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. ఇలా పెట్టుకోండి, పట్టు మీద పెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. పరలోకము నుండి దేవుని దూతలు ఈ యొక్క ఆ నీతి కార్యము వైపు చూస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. మనమందరం కూడా మరి ప్రార్థన చేసుకుని మరి పైకి వద్దాం. పరిశుద్ధుడును ప్రేమమయుడైనటువంటి పరమున్న మా తండ్రి, నా యెహోవా మా దేవా, నీ కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును బట్టి, ఆయన బలిని యాగమును బట్టి, మా పాపములో మరి విమోచనను బట్టి నీ ప్రియ కుమారుడైన ఆ గడ్డం సత్యనారాయణ గారు ఈరోజు మరి క్రీస్తులోనికి బాప్తిసం పొందారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని నీవు సెలవిచ్చావు. నీ రక్షణ అనుగ్రహించి నీ దయను కృపను బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ కార్యం జరిగించిన మోజస్ గారిని, యేసుబాబు గారిని, యేసుబాబు గారిని, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయమని, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు మరి ప్రియ సోదరుని సత్యనారాయణ గారిని మమ్మల్ని అందరినీ కూడా నీ రాజ్యంలో చేర్చుకుంటారని, మా ప్రియ ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 రండి. పైకెక్కండి.